వైజాగ్లో సుమారు 1000 బ్యాగులు మాదక ద్రవ్యాలు ఒక మెరైన్ కంపెనీ, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి బంధువు దగ్గర దొరకటం అన్నది చాలా దారుణమైన పరిస్థితి. ముఖ్యంగా మన కొవ్వూరు టోల్గేట్ దగ్గర రావడం మీద ఎంత గంజాయి బత్తాలు దొరుకుతున్నాయో, ఎన్ని దొరుకుతున్నాయో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా, అలాగే డ్రగ్స్ కూడా అలవాటు చేసి యువతకి ఈ రోజున నిర్వీర్యం చేద్దాం యువత భవిష్యత్తు అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది. ముఖ్యంగా ఏ రోజు కూడా లేకుండా సుమారు ఎంతో ధైర్యంగా 1000 బస్తాలు గంజాయిని దింపి ఈ రోజున వైజాగ్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా స్మగ్లింగ్కి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ చేయడం, అదేవిధంగా వైజాగ్ని క్యాపిటల్ చేస్తానంటాం. గంజాయి క్యాపిటల్ చేద్దామన్న ఉద్దేశమా నీకు, లేకపోతే మాదక ద్రవ్యాలు క్యాపిటల్ చేద్దామన్న ఉద్దేశంతో అన్నది మాకు అర్థం కావట్లేదు. దీన్ని అన్ని కూడా ప్రజలందరూ గమనించి రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాను. గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో రాక్షస పాలన ఏంటన్నది అందరం కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అని ఎలక్షన్లో నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరి ఈ మధ్యనే వైజాగ్లో మరి నిన్నే చూస్తే విజయసాయి రెడ్డి అనుచరుడు దగ్గరే మరి గంజాయి దొరకటం మరి చాలా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తుంది. ఎంచేదంటే అసలు రాష్ట్ర రాజధాని అమరావతి కాదు, వైజాగ్ అంతా కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్గా కూడా మరి జరిగే పరిస్థితి ఈ రోజునైతే ఉంది. అలాగే ఈ ప్రభుత్వంలో మరి ఇటు శాండ్ మాఫియా కానివ్వండి, ఇటు లిక్కర్ మాఫియా కానివ్వండి, గంజాయి కానివ్వండి, వీటిల్లో మాత్రం ఈ జగన్ ప్రభుత్వం మరి మూడిట్లో కూడా మరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ప్రజలు మాత్రం రెడీగా ఉన్నారు. ఎప్పుడే ఎలక్షన్లు చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొడతా ఖాయం. రేపు జరగబోయే ఎలక్షన్లో మరి టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమి కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎవరైతే ఉన్నారో బీసీ నాయకులు కానీ మూల స్తంభాలు బీసీలు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ అంటే ఉందంటే ఇవాళ బీసీల కోసమే ఉంది, బీసీల కోసం పనిచేస్తుంది. బీసీలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఎన్నుముకలుగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి వీళ్ళు బీసీని వరుసగా కొట్టుకుంటూ వెళ్ళిపోతే కేసులు పెట్టి జైలు పంపడం అనేటువంటిది ప్రజాప్రతినిధుల మీద, మాజీ ఎమ్మెల్యే మీద చేస్తూ ఉన్నారు. అదే వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు, వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా బీసీ అనేటువంటి వాళ్ళు లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ భూములు లాక్కుని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే కనుక వీళ్ళ నుంచి మనం తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తే బీసీని మన అధికారంలో రావచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క కుతంత్రంలో భాగం. ఈయన నూతులోకి ఆత్మహత్య చేసుకుంటూ వీళ్ళ ఇంట్లోకి వచ్చి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుందంటే ఈ ఉసురు నీకు ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఏ బీసీల మీద, ఏ ఎస్సీల మీద అయితే ఇవాళ నువ్వు దాడులు చేసి చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్యలు చేసేలాగా కొన్నిసార్లు చేస్తా ఉన్నావు, చంపేయడం కొంతమంది చేస్తా ఉన్నావు, ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇవాళ మీకు వాళ్ళందరూ ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది. రాబోయేటువంటి 24లో ఖచ్చితంగా నేను ఓడించడం. ఎవరైతే నువ్వు దళితులుగా ఓట్లు నమ్ముకొని నువ్వు అధికారంలోకి వచ్చావో అదే దళితులు ఇవాళ నిన్ను ఓడించడం కోసం సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ అని చెప్పని 2023లో చట్టాన్ని తీసుకొచ్చింది. అది GOMS నెంబరు 512 1/11/2023 ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే గతంలో ఏదైనా సివిల్ డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కనుక లోకల్గా ఉన్నటువంటి సివిల్ కోర్టులకు పోయి MRO, RDO చేయలేనటువంటిది ఏదైనా ఉంటే కనుక కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా వాటిని పరిష్కరించేటువంటి విధంగా ఈ యాక్ట్ గతంలో కోర్టులు పరిష్కరించే విధంగా ఉంది. దీన్ని తీసుకొచ్చి స్థానిక అధికారులకు అప్పగించావు. కోర్టులతో సంబంధం లేకుండా స్థానిక అధికారులకు సమర్పిస్తే నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నువ్వు వేసుకున్నటువంటి వాళ్ళు, నీకు అనుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత నీకు కావలసిన వాళ్ళకి అనుకూలంగా ఈ కోర్టు యొక్క సివిల్ డిస్ప్యూట్ సంబంధించిన జడ్జిమెంట్లు ఇప్పించుకుని ఆ భూమిని కూడా నువ్వు కొట్టేయడం కోసమే ఇవాళ గతంలో కూడా ఈ యొక్క నవంబర్లో ఈ చట్టాన్ని కూడా తీసుకొచ్చినటువంటి కారణం కూడా ఇందులో భాగమే. అందులో భాగంగానే ఇవాళ అక్కడ ఒంటిమెట్లో జరిగినటువంటి సంఘటన అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇప్పటికి ఎన్నికలు కూడా అమల్లో ఉంది. అయినప్పటికీ కూడా నీ ఎమ్మెల్యేలు కానీ, నీ ప్రజాప్రతినిధులు కానీ, నీ మంత్రులు కానీ ఎవరు కూడా ఎటువంటి దౌర్జన్యాలకు కానీ దోపిడీకి నాక్కోకుండా రాష్ట్రంలో మీరు ఒక రాక్షసులాగా
ప్రజల మీద బట్టి పీడించుకుంటారో తెలియని పరిస్థితి మీద చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలందరూ కూడా ఇంటికి సాగనంపుతారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదిగో విజయసాయిరెడ్డి గారితో ఉన్నటువంటి ఫోటో. ఎంపీ గారు వన్ ఆఫ్ ది లీడర్గా, మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్లో వన్ ఆఫ్ ది లీడర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కురుభుజం ఉన్నటువంటి ఈయన పేరు కోనం పూర్ణచంద్రరావు. ఈయన ఆయనకు ఉన్నటువంటి సన్నిహితుడు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఈయన ఆధ్వర్యంలో ఇవాళ డ్రగ్స్ అనేటువంటిది పట్టుకోవడం అనేది ఇవాళ మనం పత్రికల్లో కానీ టీవీలో కానీ అన్నింటిలోనూ కూడా మనం చూస్తా ఉన్నాం, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అన్ని కూడా. వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ ఇది. వీళ్ళు కానీ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్న ప్రభుత్వానికి కూడా సంబంధిత ఆధారాలు కూడా దొరికాయి. దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వ్యాపారం చేయించేదంతా కూడా వెనకాలంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి గారు మరియు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పాత్ర ఉందని చెప్పని మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. దీని మీద వెంటనే మీరు సిబిఐ దర్యాప్తు జరిపించాలి. ఈ డ్రగ్స్ గంజాయి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుసరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేస్తున్నట్టుగా తేటతెల్లం అవుతుంది. వీళ్ళని కనుక పట్టుకుని వీళ్ళందరూ సిబిఐ కేసు ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ కూడా సిబిఐ నోటీసులు ఇచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మనం ఒక్కసారి ఎంక్వైరీ చేసి దాని మీద చేసినట్టుగా అన్నీ కూడా బయటకు వస్తాయి. కలప దొంగలు వేలే, ఇసుక దొంగలు వేలే, డ్రగ్స్ వేలే, గంజాయి వేలే, మైనింగ్ దొంగలు వేలే, భూమి దొంగలు వేలే, మడ్రస్ వేలే. ఎందుకంటే వీళ్ళు సొంత బాబాయే చంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంతవరకు సిబిఐ గతంలో ఎన్నికల ముందు ఆయన ముఖ్యమంత్రి కాకముందు సిబిఐకి ఇస్తానని చెప్పాను. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ కూడా ఇస్తే మానేశాడు. ఒక సెల్లి రోడ్ల మీద పడింది, తల్లిని పార్టీ నుంచి బయటకు గెంటేశాడు. ఇంకో సెల్లి వీళ్ళే చంపారని చెప్పి చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితి ఉంటే వీళ్ళకు కూడా ప్రాణాపాయం కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడంటే సొంత సెల్లి బాబాయ్ మర్డర్ చేసిన వ్యక్తుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోవటం, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు ఏంటనేది బయట తేల్చలేకపోవడం, వాళ్ళ కుటుంబాన్నే కాపాడుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్ర ప్రజలను ఏం కాపాడతాడు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే అర్హత ఉందా అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. వెంటనే రాజీనామా చేయాలని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ఏమాత్రం కూడా అధికారంలో ఉండటానికి అర్హత లేదు. డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, ఈరోజు నీ సొంత జిల్లాలో జరిగినటువంటి ఎవరైతే చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలందరికీ కూడా నువ్వు బాధ్యత వహించాల్సి ఉంది. ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వెంటనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గంజాయికి, డ్రగ్స్ జరుగుతున్న వ్యాపారాలకి నిర్దేశంగా అది వైకాపా ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. కాబట్టి వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేసే వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.